నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడో ఊబర్ రెండు అయితే ఆన్ చేసినాం. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మన ఛానల్ కూడా కొత్తగా వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ రైట్ నో రీడింగ్ వచ్చి 1623 కిలోమీటర్స్ తిరిగింది. సో మన టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి మన రీడింగ్ ఎంత ఉన్నది అండ్ మన అమౌంట్ ఎంత అయింది అని చెప్పేసి లాస్ట్ వరకు చూసి అర్థమైపోతుంది. చలో, ర్యాపిడ్ అండ్ ఊబర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తా. 8 కిలోమీటర్ రైట్ హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేసిన పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. చలో, ఓకేనా? పక్క మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఓకే బై. ర్యాపిడో 827 कुछ 90 रुपीस. वाईफाई है, वाईफाई से थोड़ा लेट होता. मोबाइल से ऑन करो, मोबाइल डाटा. थैंक यू. मानसा मैडम 63 68 अच्छा. ओके 63. థ్యాంక్ యూ. కాకు మనకి ర్యాపిడో నుంచి థర్డ్ రైడ్ అయితే వచ్చింది. అంటే ర్యాపిడో నుంచి థర్డ్ రైడ్ కాదు, ర్యాపిడో నుంచి సెకండ్ రైడ్, ఊబర్ నుంచి ఒక రైడ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా థర్డ్ రైడ్ అనుకో ఇప్పుడు. సో మనకి ఊబర్ నుంచి వచ్చి 63 రూపీస్ వచ్చింది అండ్ ర్యాపిడో నుంచి 93 సంథింగ్ వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ రైడ్ వచ్చి మన మైండ్ స్పేస్ నుంచి నానక్రమ్ కూడా వచ్చింది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. అండ్ దీంట్లో కమిషన్ ఎంత తీసుకుంటుండు, జిఎస్టీ ఎంత తీసుకుంటుండు అని చెప్పి చూసాం. నేను 0% కమిషన్ అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోలేను. సో ఇప్పుడైతే వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. $81 మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే కాకా, మనం వచ్చింది ఇప్పుడు 81 రూపీస్ కదా టోటల్ ట్రిప్పు. దీంట్లో డిడక్షన్ అని చెప్పేసి 18 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ట్యాక్స్ వచ్చి 3 రూపీస్ తీసుకున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు డ్యూటీ ఆగిపోయింది. సో మనం ఏం చేయాలి, అమౌంట్ కట్టాలి వానికి. కట్టకపోతే మనకు ఐడి 300 కట్ట, జస్ట్ 30 రూపాయలు కడతా. ఎందుకు అంతగానో? వీడు వేసే రైడ్లకి మనం అంతా కడతామా? 30 రూపాయలు కట్టేస్తున్నాం. రైట్ నో రైడ్స్ అయితే చాలా అంటే చాలా స్లో పడుతున్నాయి. ఊబర్లో పడతలే, ర్యాపిడోలో కూడా పడతలే. మరి ఈరోజు ఏం స్పెషల్ ఉందో నాకైతే తెలియదు. మేబీ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా చిన్నపిల్లలకు, సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హాలిడేస్ ఇచ్చిండవచ్చు మేబీ, నేను అనుకుంటున్నా. సో అందుకోసమే ఆఫీసులు బంద్ చేసుకొని ఆరామ్సే ఇంటి ఊళ్ళకు ఎంజాయ్ చేస్తారేమో. సో మళ్ళా రైడ్ పడాలి, రైడ్ల కోసం వెయిటింగ్. రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. టిఫిన్ చేద్దాం అన్న. ఉప్మా బోండా ఇచ్చే. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. 57. థ్యాంక్ యూ. ఓకేనా? 7 రూపీస్ తీసుకుండు. కాక ర్యాపిడో నుంచి రైడ్ వచ్చింది. నార్మల్గా మనకు రైడ్ వచ్చినప్పుడు వచ్చి 500 మీటర్స్.
సో బ్యాడ్ లక్ ఏంటంటే మధ్యలో యూటర్న్స్ ఉన్నాయి చూసినావా, అవి మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పుడు కస్టమర్ పికప్ చేసుకోవడానికి 3 కిలోమీటర్స్ వస్తున్నా, డ్రాప్ వచ్చి 5 కిలోమీటర్స్. నార్మల్గా వచ్చిన దానికి ఇప్పుడు నేను పికప్ చేసుకోవడానికి ఎంత డిఫరెన్స్ చూసారా. ఈ మధ్యలో యూటర్లను బ్లాక్ చేస్తుర్రు. ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్తే అదో బొక్క, ఇంకా పోలీసులు పట్టుకోవడం కానీ చలాన్ వేయడం కానీ జరుగుతుంది. ఈ యూటర్న్లు ఎందుకు బంద్ చేస్తారో అర్థం కాదు. మనకు వచ్చేదేమో అంటే డిస్టెన్స్ బట్టి చెప్తున్నా, మనకు 500 మీటర్స్ అంటే జల్దీ వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 కిలోమీటర్స్ కస్టమర్ని పికప్ చేసుకుంటే వాడు నార్మల్గా ఇప్పుడు వాడు రైడ్ ఉంచుతాడా క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి తెలుసా చెప్పు. ఈ యూటర్న్ ఏందో, ఈ దమ్ ఏందో ఎవరికి అర్థం కాదు. ఒకటి మేడం కూర్చో వెళ్ళేది 57 మేడం. థ్యాంక్ యూ. ఎంత కట్ చేసుకుంటూ చూద్దామావు. ఇందులో కూడా 7 రూపీస్, 7 రూపీస్ మింగిండి కాకు. నెక్స్ట్ రైడ్ కంప్లీట్ చేసేలోపు మళ్ళీ మనకి డ్యూటీ అయిపోతే మళ్ళీ 30 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. కాకా ఈరోజు రైడ్ చేసే మూడు కూడా లేదు, ఫుల్ అంటే ఫుల్ బోర్ కొడుతుంది. నార్మల్గా 5 కిలోమీటర్స్ రైడ్స్ కానీ 6, 7 ఇట్లా ఈ రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకో ఏమో ఈరోజు అయితే నాకు అసలు రైడ్ చేయబుద్ధి అవుతలే. బట్ వచ్చినాం కదా, 400 రూపాయలు పెట్రోల్ ఒప్పించుకున్నాం కదా, సో కనీసం ఆ పెట్రోల్ కార్స్ అన్న వేసుకుంటే బెస్ట్ ఏమో అని చెప్పేసి ఆ టైం పాస్ చేస్తున్నా. కనీసం ఆ పెట్రోల్ పోసుకుంటున్నా, నా పెట్రోల్ కార్స్ అని వస్తుంది కదా. సో మనకు ఒక 7 కిలోమీటర్ రైడ్ వచ్చింది, పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఏం బిల్డింగ్ రా 09 బట్ स्ट्रेट है. ऑनलाइन डाल दिया भैया. ओके भाई. ఏం చేస్తాం, బ్యాడ్ లక్ సర్లే. అనుదీప్ పికప్ 5 కిలోమీటర్లా. ఏ కస్టమర్ క్యాన్సిల్ చేసింది కాక రైడు, ఎందుకంటే 5 కిలోమీటర్స్ వచ్చింది. ఏం చేస్తాం, నేను మధ్యలోకి వెళ్ళేలోపు దాన్ని క్యాన్సిల్ చేసింది కస్టమర్. ఎనీవేస్ నెక్స్ట్ రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. అంతా దగ్గర పడుతున్నాయి. ఒక లాంగ్ రైడ్ పడితే అటు దిగుదామంటే అన్నీ బేకార్ రైడ్లు పడుతున్నాయి. ఒక్క రైడ్ లాంగ్ కాక వెళ్ళిపోతా, దూరం వెళ్ళిపోతా. ఈ అంకల్ ఉండగా 61 అన్నా కాక మనకు రైడ్ అయితే వచ్చింది 7 గంట మెహదీపట్నము. పికప్ వచ్చి 3 కిలోమీటర్లు, డ్రాప్ వచ్చి 11 కిలోమీటర్లు. సో పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయకపోతే ఎంత బాగుంటుందో. ఎందుకంటే చాలా దూరం ఉంది ఆ పికప్ లొకేషన్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ డోంట్ క్యాన్సల్. స్కానర్ एक मिनट आ गया. థ్యాంక్ యూ. ఓకే ఒక ప్రజెంట్ టైం వచ్చి 11-12 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 431 రూపీస్ అండ్ ఊబర్ ఎర్నింగ్స్ వచ్చి 171. టోటల్గా వచ్చి 600 రూపీస్ ఎర్న్ చేసినాము. సో ఇంకోటి ఏంటంటే నార్మల్గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక లాంగ్ రైడ్ పడతలేదా అని చూసిన. సో రైడర్లు ఎంత ఖాళీగా ఉన్నారు తెలుసా, రోడ్ల మీద అంత ఖాళీగా ఉన్నారు. అండ్ జనాలు కూడా కొన్ని ఏరియాలు అయితే అసలు లేనేలేరు, పబ్లికే లేదు. నాకు తెలిసి హాలిడేస్ వచ్చినాయి, మెయిన్గా అదే హాలిడేస్ వచ్చినాయి, అసలు ఉంటలే రోజులు. లేకపోతే ఎంత జనాలు ఉంటుర్రు. ఈ హైటెక్సిటీలో నార్మలే, ఈ ట్రాఫిక్ హైటెక్సిటీలో నార్మలే. బట్ నార్మల్ ప్లేస్లల్లో కొన్ని ప్లేసుల్లో ఉంటారు కదా ట్రాఫిక్, అసలు ఆ ట్రాఫికే లేదు. బాబా అంటే అయ్యో
ఇట్లా యాక్సెప్ట్ చేస్తున్నా వెళ్ళిపోతుంది, యాక్సెప్ట్ చేస్తున్నా వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా యాక్సెప్ట్ చేస్తారు అందరు. సో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. రైడ్లు అయితే పడతలేవు, రైడ్ల కోసం వెయిటింగ్. సెల్ల కమలమ్మ యారి పిల్ల కమలమ్మ, రైడ్లు పడతలేవు కమలమ్మ, రైడ్లు పడాలంటే ఏం చేయాలి కమలమ్మ. దసరా వచ్చి 12th కదా. సో నార్మల్గా ఎప్పటి నుంచి రైడ్లు ఉన్నాయంటే 10th నుంచి అసలు రైడ్లే ఉండేవి. ఎర్నీ చేసుకునే వాళ్ళు ఇప్పటి నుంచే గట్టిగా ఎర్నీ చేసుకోండి. ఎందుకంటే దసరా వచ్చిందంటే ఇక అందరు ఊర్లలోకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే ఇక వాళ్ళ అమ్మమ్మల ఊరికో, లేకపోతే నానమ్మల ఊరికో, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లకో, లేకపోతే రిలేటివ్స్ విలేజ్లకు ఏడుకో దానికి వెళ్తారు. సో చేసుకుంటే గట్టిగా ఈ 4-5 డేస్లో గట్టిగా చేసుకోండి. తర్వాత పర్షన్ కాకండి. రైడ్లు మాత్రం 90% ఉంటాయి. దసరా హాలిడేస్లో అయితే పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ వస్తాయి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వెళ్ళడం అలా ఇచ్చేసుకుంటారు. కొంచెం ఎర్నీ చేసుకోవాలనుకుంటే కంటిన్యూ చేసుకోండి. ఇక 10th నుంచి బంద్ ఉంటాయి. మీరు కూడా మంచిగా ఆరామ్సే దసరా హాలిడేస్లలో ఇంటికి వెళ్ళండి. ఎందుకులే, సంవత్సరానికి వచ్చే ఒక పండుగని ఎంజాయ్ చేయాలి కదా. సో నేను కూడా ప్లానింగ్ చేసుకుంటున్నా పోవాలా వద్దా అని చెప్పేసి. ఇన్ కేస్ పోతే ఫస్ట్ మా అమ్మ మా నాన్న పోతారు. సో తర్వాత నేను, మా అక్క, మా అల్లుడు, మా బావ, మేము నలుగురం కలిసి ఒక వన్ డే అటు ఇటు పోయి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటా. సో మీ అందరు మాత్రం మర్చిపోకుండా ఒక 2 రోజులు 3 రోజులు టైం లీవ్ తీసుకొని ఆరామ్సే మీ ఫ్యామిలీతో దసరా ఫెస్టివల్ చేసుకోండి. ఓకేనా? చేసే కష్టమే రా భయ్, డైలీ చేసే కష్టమే. ఒక 2 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, అంతేనా కదా? డైలీ రోడ్ల మీద వెళ్ళాడే బదులు ఒక 2 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా దిల్ ఖుషి అయిపోతారు. ఓకేనా? దసరాకి మాత్రం రైడ్లు ఉండయి. 3-4 డేస్ నుంచే కొంచెం అలర్ట్గా ఉండండి. కొట్టుకుంటే గట్టి గుట్టుకుండిగా ఈ 4-5 డేస్ రైడ్స్ అమౌంట్ సంపాదించండి. ఓకే. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఇప్పుడు ఏడున్నా తెలుసా? యూసుఫ్ గూడకు వచ్చిన, నియర్ యూసుఫ్ గూడ, రైపన్ నగర్ ఇక్కడ సైడ్ ఉన్నా. సో రైడ్లు అయితే పడతలేవు. అదే 431 అయితే అమౌంట్ ఉంది, ఇంకా పడతలే. ఒక 2 కిలోమీటర్లు ఏం చేయాలరా? 1-2 ఆ పోనీకి 2 కిలోమీటర్లు, డ్రాప్ చేయడానికి 1.5 కిలోమీటర్, అదే సగం బొక్క నాకు. సో నేను ఏమనుకున్నా తెలుసా కాక, కొంచెం యూట్యూబ్ ఛానల్ ఒక 80,000 వచ్చిందంటే కంటెంట్ చేంజ్ చేసేద్దాం, ఫుడ్ వ్లాగ్ తీద్దామేమో అని చూస్తున్నా. అది ఏమవుతుంది ఏం కాదు అని చెప్పి అంతా మీ చేతుల్లో ఉంది. సనత్ నగర్ డబల్ 7 కూర్చోండి కాక. గోకరాజు గంగరాజు కాలేజ్ లొకేషన్కి అయితే రైడ్ వచ్చింది. 14 కిలోమీటర్లు పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. జల్దీ జల్దీ అన్న జల్దీ. 140 మీటర్ డిస్టెన్స్లో కస్టమర్ ఉంది తెలీదు, బట్ జల్దీ పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ముంగడ కారుడు పోంది, నేనేం చేయాలి అయ్యా? ఎంటక కీ కని కొడితే ఏం చెప్పాలి నీకు? ఇచ్చాడన్నా ఓటీ బ్రో అన్నా 2948. కూర్చోండి. నెట్వర్క్ రాదేం అసలు. తెలియదు అట్లా. అన్న ఈ ర్యాపిడో ఊబర్ చేసుకుంటూ వ్లాగింగ్ చేస్తాను. 69 పోచారం సందర్భం 69 అమ్మా. ఐ మీన్ 70. అవును వచ్చా.
100 ఇస్తుంది. థ్యాంక్ యూ. 2 hours later. నిజం చెప్పాలంటే టార్గెట్ కూడా కంప్లీట్ కాలే, అసలు బేకార్గా తిరిగిన. సో ఇప్పుడు ప్రజెంట్ నౌ చింతల్లో అవుతున్నా. సో వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, గోప్రో మొత్తం తడిచిపోతుంది. ఏదైనా ఆపి గోప్రో బ్యాగ్లో పెట్టుకుంటా. వాళ్ళు అదొక పెద్ద పర్షన్. గోప్రో ఇన్ కేస్ ఖరాబ్ అయిందంటే ఇక నాకు సుక్కలే. ఏదైనా మంచి ప్లేస్ లాగి గోప్రో దాంట్లో పెట్టేసుకుంటా. అబ్బో బాబా 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 ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది అయ్యా. ఓ దేవుడు 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 దేవుడు.